విజయనగరం నుంచి మహారాష్ట్ర బార్డర్ వరకు, మహారాష్ట్ర వరకు ఒక మంచి పరిపాలన చేసిన రాజు ఎవరన్నా ఉన్నారంటే దేవాలయాలు, అదేవిధంగా వచ్చే మనుషుల కోసం ఆడున్న వాళ్ళకు నిలబడి ఎవరన్నా ఉండి అక్కడ వెళ్ళడానికి ఏమంటారు, అది రెస్ట్ హోమ్ కింద కూడా సత్రాలు కట్టించిన, మండపాలు కట్టించిన చరిత్ర గౌరవనీయులు కీర్తిశేషులు సత్యశ్రీ కృష్ణదేవరాయలు. చెరువులు, చెట్లు ఇవన్నీ నాటించి పర్యావరణం కాపాడుతూ, ఉన్న ఏదైతే వనరులు కాపాడుతూ ఒక మంచి పరిపాలన చేసిన చరిత్ర శ్రీకృష్ణదేవరాయలు. అటువంటి పరిపాలన చేసిన మనిషికి మనమందరూ గుర్తించేలా, కాపు బలిజ సామాజిక వర్గానికి వెనుకబాటుతనానికి మనం గుర్తించి పూర్తి స్థాయిగా కాపు బలిజల ఐక్యత చాటుతూ వాళ్ళ వెనుకబాటుతనానికి పూర్తిగా మనం అందరం గుర్తించి మనం ఏదైతే ఎలక్షన్లో మాట ఇచ్చామో, 1 ఎకరా స్థలము ₹1 కోటి ఫండ్స్ ఇస్తామని ఆ మాట పైన పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కట్టుబడి ఉన్నారు. తప్పకుండా మంచి మెయిన్ రోడ్కే ఒక స్థలం ఇస్తాము, అదేవిధంగా ₹1 కోటి కూడా ఇస్తాము. ఆ రోజు నేను 2009-14 ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ నా దగ్గర మొన్న మునరత్నం సారు ఇంకా మా కొంతమంది నాయకులందరూ వచ్చి కోరితే ఈ స్థలానికి శ్రీకృష్ణదేవరాయల సెంటర్ కింద ఇచ్చడం, సర్కిల్ కింద ఇవ్వడం జరిగింది. అదే మాట మీద నిలబడ్డాము. ఎవరైతే హజ్ కుమార్ అన్న వాళ్ళందరూ కూడా, ఇంకా మన కాపు బలిజ సామాజిక వర్గం అందరూ కలిసి ఇక్కడ ఒక మంచి వాతావరణంగా చాలా బాగా కాంపౌండ్ వాళ్ళు, ఏదైతే స్టాచ్యూ, దీనికి కావాల్సిన పని మా వెంకటరమణ గారు చాలా బాధ్యతగా పనిచేశారు. బసిరిగుండ వెంకటరమణ గారు. చాలా సంతోషమైంది నాకు. ఒక అసెట్ వాళ్ళకి స్థలం ఇచ్చినప్పుడు దానికి ఒక అసెట్ కింద క్రియేట్ చేసి దానికి 10 మందికి 10 కాలాల పాటు ఉన్నట్టుగా చేసిన బలిజ నాయకులకి అందరికీ ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. తప్పకుండా రేపు కాపు బలిజ సామాజిక వర్గానికి నా వంతు సాయం ఏమడిగినా కూడా నేను మీతో ఉన్నాను. తప్పక మనం అందరం కలిసి ఏదైతే పార్లమెంట్ సెగ్మెంట్లో 2 కమ్యూనిటీసే మేజర్గా ఉన్నాయి, కాపు బలిజ మైనారిటీలు ఉన్నారు. కాపు బలిజ సామాజిక వర్గానికి ఎక్కడ అవసరం ఉన్నా కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎవరైతే జిల్లా అధ్యక్షులు కూడా మన సువాసి కుటుంబానికి ఇవ్వడం జరిగింది. తప్పకుండా మనమందరం కలిసి ఏదైతే సామాజిక నిర్మాణం కోసం, అందరి ఐక్యత కోసం కలిసి ముందుకు నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా